యూజ్ చేస్తున్నటువంటి చైర్స్ వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? దాని వల్ల కూడా షోల్డర్ పెయిన్స్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో మీరు చెప్పినట్టు పోస్చర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదండి. మన బాడీలో ఏ పార్ట్‌కైనా తీసుకోండి. నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్. సో పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటది. సో పోస్చర్ వల్ల గూడా మనకు మజిల్స్ స్ట్రెయిన్ అవ్వడం అండ్ నెక్ స్ట్రెయిన్ అవ్వడం ఇవన్నీ కామన్ ఉంటది. సో పోస్చర్‌తో పాటు ఇంకా కొన్ని రీజన్స్ గూడా ఉన్నాయి. భుజం నొప్పి కోసం. సో ఇది ఎక్కువ భుజం నొప్పి మనము వయసైన వాళ్ళలో గూడా చూస్తున్నాము. యంగ్ పీపుల్‌లో గూడా అవును. చూస్తున్నాం కదా! సో వయసైన వాళ్ళు ఎటువంటి ఎవరికొస్తది అంటే ఇది షుగర్‌లో కామన్ అండి. షుగర్ ఎవరికైతే ఉంటదో వాళ్ళలో ఫ్రోజన్ షోల్డర్ అని అంటాం. సో అది చాలా కామన్. ఎందుకవుతది ఫ్రోజన్ షోల్డర్? సో భుజంలో మనకు కండరాలుంటాయి. సో ఆ కండరాలు మనకి మామూలుగా చెయ్యి లేపడం గానీ, వెనక్కి పెట్టడం గానీ, సైడ్‌కి దీనికి హెల్ప్ చేస్తది. సో షుగర్ పేషెంట్స్‌లో ఏమవుతది ఈ కండరాలనేది పల్చపడిపోతాయండి. ఓకే. సో పల్చ పడిపోయి వాళ్ళు ఏదో కొంచెం ఏమైనా యాక్టివిటీ చేసినా గూడా అది దెబ్బతింటది. అది హీల్ అవ్వదు. అండ్ షుగర్ పేషెంట్స్‌లో మనకి హీలింగ్ అనేది చాలా డిలే లేట్ ఉంటది. అవుతది. అవును.